శ్రీమాత్రే నమః. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఎందుకు ఉండరాదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఎందుకు ఉండరాదు? ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్టగ్రహాలు ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కకు అంటే జ్యేష్ఠాదేవికి కూడా ఆహ్వానమే. జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార సంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకొని ఉండరాదు. అసలు వెంట్రుకలు, గోర్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే భగవంతునికి తలనీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం. స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగవచ్చా? తిరిగితే ఏమవుతుంది? స్త్రీలు తలస్నానం చేసి జుట్టుని విరబోసుకుంటున్నారా? జడని అల్లుకోకుండా జుట్టుని క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకు వెళ్తున్నారా? స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగవచ్చా? స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరిగితే ఏమవుతుంది? పురుషులు పొడుగ్గా పెంచుకునే జుట్టుకి ఏ నియమమైనా ఉందా? స్త్రీలు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకున్నందుకు ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి? స్త్రీ దేవతలు కేశములను పూర్తిగా వదిలినట్టుగా ఫోటోలు ఉంటాయి కదా, మరి వాటి సంగతి ఏమిటి? భారతీయ మహిళల సంప్రదాయాల కేశాలంకరణలు ఏమిటి? తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టును విరబోసుకుని ఉండరాదు. తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకుని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్థితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకున్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్టగ్రహాలు ఆవహిస్తాయి. తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొనలని ముడి వేసుకొని పూజ లేదా దైవదర్శనం చేయాలి. విరబోసుకున్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆ విధంగా చేసినచో లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవిని అంటే దరిద్ర దేవతని ఆహ్వానించినట్లే. దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టును విరబోసుకొని బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకు వంగి జుట్టు పాదాలకి తగిలి శౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే. పురుషులు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం లేదా మహర్షులు జటలు పెంచుకుంటారు కదా, వాళ్లకు ఈ నియమం వర్తించదా? ఈ విధంగా చాలామంది నాస్తికులకు ఒక సందేహం కలుగుతుంది. పురుషులు మహర్షులు పెంచుకునే జుట్టుకి నియమం లేదు. ఎందుకంటే కేశములను విరబోసుకునే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంది. అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం. దీని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అను మహర్షి తన మన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంత భాగం రాక్షసులకి ఇస్తున్నాడనే విషయం తెలుసుకున్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్రహాసంతో విశ్వరూపుని 3 శిరస్సులను సురాపానం, సోమపానం, అన్నం తింటున్న శిరస్సు నరికి వేస్తాడు. అనంతరం సురాపానం చేసే శిరస్సు ఆడపిచుకగా మారిపోయింది. సోమపానం చేసే శిరస్సు కౌజపిట్టగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్ట, తీతువు పిట్టగా మారిపోయింది. ఆ 3 పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యా పాతకాన్ని సూచిస్తాయి. ఈ 3 పక్షులు 1 ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవుల్లో రొదగా ఉండేవి.
వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని 4 భాగాలుగా చేసి భూమికి, స్త్రీలకి, నీటిని, వృక్షాలకు తలోపావు భాగం పంచుతాడు. బ్రహ్మహత్యా పాతకం పాపం తీసుకున్నందుకు ఆ 4 జాతులకు 4 వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంత తాము పూడుకునేటట్లుగా, వృక్షాలకు ఎవరైనా మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాల యందు కొద్దిపాళ్ళు ఎక్కువ సుఖాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మహత్యా పాతకం కింద వారు అనుభవించే బాధలు భూమి కొన్ని చోట్ల పంటలు లేకుండా ఉండడం, నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకు తిరగడం నిషిద్ధం. స్త్రీ దేవతలు అందరూ కేశంలను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా, మరి వాటి సంగతేమిటి? ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవి భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ రజోతమో గుణములు ఆమెయందు ఉండవు. అమ్మవారు కామారి కాబట్టి స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు. శాస్త్రాలని అనుసరించండి, మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.